వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఝాన్సీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీలో పరిణామాలపై జస్టిస్ చంద్రు సంచలన వ్యాఖ్యలు హైకోర్టు పరిధి దాటి వ్యవహరిస్తోందన్న జస్టిస్ నిజామాబాద్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 28 మంది బాధితులకు ఆర్థిక సహాయం ఎన్నికల్లో టీఆర్ఎస్ దే విజయం ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి విఠల్ సింగరేణి సమ్మెలో పాల్గొన్న పుట్టా మధుకర్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని స్పష్టం ఏపీ సమ్మె బాట పట్టిన జూనియర్ డాక్టర్లు ఒంగోలులో విధులు బహిష్కరించి ఆందోళన ఇక వివరాల్లోకి వెళ్తే విజయవాడ ఎంపీవీకే భవన్ లో పౌర హక్కుల అమలు సామాజిక న్యాయం జైభీం సినిమాలపై విశ్లేషణ అనే అంశంపై సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు పాల్గొని ప్రసంగించారు ప్రభుత్వాన్ని ఇక్కడ న్యాయ వ్యవస్థ టార్గెట్ చేసినట్లుగా ఉందని అన్నారు ఏపీ హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరిస్తోందన్నారు ప్రభుత్వం శత్రువులు ప్రత్యర్థులతో కాదు న్యాయ వ్యవస్థతో యుద్ధం చేస్తోందన్నారు అమరావతి భూ స్కామ్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు రాజధానిలో భూ కేటాయింపులకు సంబంధించి నమోదైన కేసులపై హైకోర్టు స్టే ఇవ్వడం క్యాష్ చేయడంపై విస్మయం వ్యక్తం చేశారు ఇది సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు ఈ పుస్తకం కూడా అందుకని జడ్జి గారు మాట్లాడిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం. ఈ కార్యక్రమ నిర్వాహకులు సురేష్ గారికి, మాల్యాద్రి గారికి, రాము, యలమంగ వీళ్ళందరూ కూడా ఇంత చక్కగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసేందుకు ముందుగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కృష్ణా జిల్లా కమిటీ తరఫున అభినందన తెలియజేసుకుంటూ జస్టిస్ చంద్రు గారిని వారికి స్వాగతం పలుకుతున్నాను. మిత్రుడు సుబ్రహ్మణ్యేశ్వరరావు చంద్రు గారి గురించి 4 ముక్కలు మీకు చెప్పారు. శ్రీశ్రీ ఒక మాట చెప్తాడు, ఆ మాటను మళ్ళీ మీకు ఒక మాట చెప్తున్నాను. ఎవరైనా ఒక మనిషి ప్రత్యేకంగా కనపడితే ప్రజల కోసం పోరాడుతుంటే సమస్యల పట్ల స్పందిస్తుంటే వారికి ఒక పేరు పెట్టాడు శ్రీశ్రీ గారు. వారికి ఒక నానుడికి వచ్చే విధంగా అది ఇప్పుడు స్మరణకు వస్తుంది చంద్రు గారు చూస్తుంటే. నువ్వు ఆర్టిస్టు కావాలన్నా, నువ్వు సైంటిస్టు కావాలన్నా, నువ్వు ముందు కమ్యూనిస్టు కావాలో కమ్యూనిస్టు అయితే ఈ సమాజం పట్ల స్పందన నీ హృదయం నుంచి వస్తుంది. కమ్యూనిస్టు అయితే ఈ సమాజంలో సమస్యలతో బాధపడుతున్న ప్రజానీకం కోసం పోరాడతావు. కమ్యూనిస్టు కాబట్టి జస్టిస్ చంద్రు గారు ప్రజల కోసం నిలబడ్డాడు, ప్రజల్లో నిలబడ్డాడు, ప్రజల మనసులో నిలబడ్డాడు. అటువంటి చంద్రు గారిని ఈరోజు ఈ కార్యక్రమానికి సురేష్ గారు తీసుకురావడం చాలా సంతోషం. ఈ కార్యక్రమం అయిన తర్వాత మా బెజవాడ బార్ అసోసియేషన్లో కూడా వారి ప్రోగ్రాం ఉంది. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. జస్టిస్ చంద్రు, ఆయన పేరులో చంద్రుడు ఉన్నారు. చేసుకుంటూ సంఘాన్ని చాలా నేర్చుకుని తద్వారా తన జీవితాన్ని సంఘానికి అంకితం చేశారు. దానిలో భాగంగానే స్టూడెంట్స్ యూనియన్లో యాక్టివిస్ట్గా ఉన్నారు. తదనంతరం లేబర్ యూనియన్లోనూ దానిలోనూ యాక్టివిస్ట్గా ఉండి అత్యధికంగా సమాజంలో సంఘటనల గురించి దాని గురించి ఇన్స్పైర్ అవుతూ అవుతూ సమాజాన్ని ఇన్స్పైర్ చేస్తూ విషయాన్ని తెలుసుకుని దాని ద్వారా ఏంటంటే కనుక తనలో పోరాట పటిమని అలవర్చుకుని దాని ద్వారా సంఘానికి సేవ చేయాలనే ఉద్దేశంతో తన ఎదురుకుండా జరుగుతున్న అన్యాయాలని వాటిని ఎదిరించాలని చెప్పని న్యాయవాది వృత్తిని చేపట్టడం జరిగింది. న్యాయవాదిగా ఆయన మద్రాసులో ఎన్రోల్ అయిన తర్వాత ఆయన తన గురించి అది కాదు, సంఘంలో అడగాలిన అట్టడుగున ఉన్న వర్గాల గురించి ఎక్కువగా ఆలోచించి వాళ్ళ గురించి తన జీవితాన్నంతా ఆల్మోస్ట్ ప్రొఫెషన్ అంతా దారిపోయడం జరిగింది. పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. క్యాంపు కార్యాలయంలో ఆయన 28 మంది బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 14,32,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఏ ప్రభుత్వాలు చేయలేని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోందని అన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి దిశగా నడుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్, నూడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సుజిత్ సింగ్ ఠాగూర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మీడియా ద్వారా కూడా నగర ప్రజలకు తెలియజేసినాం. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వైద్యం ఉన్నప్పటికీ కొంతమంది వసతి లేకనో ఇతరత్ర కారణాల చేత ప్రైవేట్ హాస్పిటల్ పోయినందుకు వారికి వైట్ కార్డు ఉంటే ఆ బిల్స్ని తీసుకొని మా కార్యాలయానికి వచ్చినట్టయితే మేము ప్రాసెస్ చేసి వాళ్ళకు వీలైనంత ఎక్కువ నగదు కూడా మేము ఇప్పిస్తామని చెప్పేసి తెలియజేసినాం. వారందరూ కూడా ఆయురారోగ్యంతో ఉండాలని నేను భగవంతుని కోరుకుంటూ జై హింద్ జై జగన్. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఎవరైతే అనారోగ్యం పాలైందో వాళ్ళకి చెక్ ఇవ్వడం జరిగింది. ప్రతిసారి నిజామాబాద్ వచ్చిన ప్రతి వారం కూడా ఎవరైతే ఇబ్బందులు నుండి మా దగ్గరకు వచ్చారో ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి విఠల్ పాటి అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక ప్రజా ప్రతినిధులు సంపూర్ణ మద్దతు ఇచ్చారని, ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని అన్నారు. 14వ తేదీన జరగనున్న లెక్కింపులో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. జిల్లా అంతా కూడా ప్రశాంతంగా జరిగినటువంటి వార్తలు అందుతున్నాయి. మరి జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా చాలామంది ఆసక్తికరంగా ఉత్సాహంగా కూడా ఓటింగ్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం సుమారు 90% కంటే ఎక్కువ పోలింగ్ జరిగినట్టు మాకు తెలుస్తుంది. ఇంకా చివరి లెక్కలు ఇంకా రావాల్సి ఉంది అధికారుల దగ్గర నుంచి. ఇకపోతే నేను ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 4 ఇప్పుడు ప్రజెంట్ జిల్లాలలో కూడా పోలింగ్ కేంద్రాలు సందర్శించడం జరిగింది. జిల్లా పాలనా యంత్రాంగం, పోలీస్ శాఖ అధికారులు, అదేవిధంగా ఎలక్షన్ శాఖ కూడా అందరూ కూడా మంచి ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఓటర్లకు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ రోజున మరి నాకు మద్దతు ఇచ్చినటువంటి మా టీఆర్ఎస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉత్సాహంగా వచ్చి పొద్దున్నే అందరూ కూడా ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. ఈ ఎన్నికలలో మరి టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజారిటీ వస్తుందని భావిస్తున్నాము. 90% ఓట్లతోటి మేము 14వ తారీఖున జరిగే కౌంటింగ్లో భారీ విజయం సాధించబోతున్నాం. టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులందరికీ కూడా నాయకత్వం మీద నమ్మకం ఉంది. స్థానిక శాసనసభ్యుల మీద, మంత్రుల మీద, అదేవిధంగా గౌరవ కేసీఆర్ గారి మీద పూర్తి విశ్వాసం, నమ్మకంతో ఉన్నారు. నేను కూడా ప్రతి ఒక్కరిని పర్సనల్గా కలవడం జరిగింది. నేను కూడా వారితో కొంచెం సేపు మాట్లాడటం కూడా జరిగింది. నాకు ఎక్కడ కూడా అటువంటి ఏమీ కనపడలేదు. పూర్తిగా మా ప్రజాప్రతినిధులు మాకు పూర్తిగా బలంతో వాళ్ళు ఓటేశారని అనుకుంటున్నాను. పార్టీలో కొంతమంది కుటుంబం అన్నాక మనస్పర్ధలు ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నామినేషన్ వేసిన మాట నిజమే, కానీ వారికి తర్వాత మనం నచ్చజెప్పి వారికి కొంచెం ఏంటి అంటే మనస్పర్ధలో దూరం చేశాం కాబట్టి వాళ్ళందరూ చేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ రెబల్స్ ఎవరు పోటీలో లేరన్నట్లే నిదర్శనం. అది టీఆర్ఎస్ పార్టీ అంతా కూడా ఐక్యమత్యంగా ఉందనడానికి అదొక నిదర్శనం. సింగరేణి సమ్మెలో మంథని నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ పాల్గొన్నారు. బొగ్గు గన్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు టీబీజీకేఎస్ చేపట్టిన సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. బొగ్గు గన్లను ప్రైవేటు పరం చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. వెంటనే కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. టైగర్ 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 టైగర్. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. కార్మికుల ఐక్యత.
మంత్రి టైగర్ మంత్రి టైగర్ మంత్రి టైగర్ మంత్రి టైగర్ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో అతిపెద్ద సంస్థ అయినటువంటి సింగరేణి సంస్థ మైనింగ్ చేయడంలో 100 సంవత్సరాలకు పైబడి అనుభవం ఉన్నటువంటి సంస్థ. ఈ సంస్థ ఇక్కడ ఉండంగా తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు ఖనిజాలు ఉన్నటువంటి ఏరియాలను ప్రైవేటీకరించే కార్యక్రమానికి పూనుకున్నదానికి నిరసనగా టీపీజీకేఎస్ పెద్ద ఎత్తున దీన్ని నిరసిస్తూ 3 రోజుల బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. టీపీజీకేఎస్తో సహా ఇతర కార్మిక సంఘాలు కూడా దీంట్లో పాల్గొని వాళ్ళందరూ మన సంస్థలని మనం కాపాడుకోవాలనే నినాదంతో జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ బంద్ను పూర్తిగా దిగ్విజయం చేయడం జరుగుతూ ఉన్నది. దీనికి మంత్రి నియోజకవర్గ టీఆర్ఎస్ పక్షాన మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఏవైతే ప్రైవేటైజేషన్ చేయాలని బీజేపీ ప్రభుత్వం సంకల్పించిందో శ్రావణపల్లి, సత్తుపల్లి, RK6, GVR, కోయగూడెంలను ప్రైవేటీకరించాలని భావిస్తున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణి సంస్థ వలన ఒకవైపు భూములు కోల్పోయినా, ఊర్లు కోల్పోయినా, మరోవైపు అదేవిధంగా అంతే దాంట్లో కొంత ఉపాధి కూడా పొందడం జరుగుతూ ఉన్నది, జీవనోపాధి కూడా దొరుకుతూ ఉన్నది. కనుక ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ సేవలు బహిష్కరించి ఆందోళనకు దిగారు జూనియర్ డాక్టర్లు. ప్రజలకు సేవలందిస్తున్న మాపై దాడులు చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి సేవలు చేశామంటూ ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. జూడాలపై దాడులు చేసిన వారిని అరెస్టు చేసి వెంటనే శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చికిత్స అందించే క్రమంలో ఎదురవుతున్న సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వాడంతా అమ్మ బూతులు తిట్టిన తర్వాత మనం వెళ్ళి పోలీసుని పిలుచుకొని మన ట్రీట్మెంట్ ఏమన్నా మన హౌస్ సర్జన్ డ్యూటీ ఏంటంటే పేషెంట్ వచ్చాడు వాడిని చెక్ పని చేయట్లేదు. ఎన్నాళ్ళుగా 4 సంవత్సరాల నుంచి ఏదో ఇష్యూ జరిగి మనమే ట్రీట్మెంట్లు ఇస్తున్నాం. హౌస్ సర్జన్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. హౌస్ సర్జన్ చేయాల్సిన ట్రీట్మెంట్ రాయాలి. పేషెంట్ ఏదైతే నెసరీయో అది మనంతా రికార్డ్ ప్రూఫ్ గా రాసి ఇవ్వాలి. ఆ ట్రీట్మెంట్ డ్రగ్స్ ఉంటాయి, దాని కారణంగా ఒక ఐసీయూలు అంటే సరే ఒప్పుకుంటారు. మొన్న కొంతమంది నేను చూశాను, వాటి నుంచి సో 8 మందిలో 4గురినే పట్టుకున్నారు, మిగిలిన 4గురిని కూడా పట్టుకోవాలి. అది మా ఫస్ట్ డిమాండ్, మెయిన్ డిమాండ్ అది. దాంతోపాటు మా హాస్పిటల్లో ఉన్న ఈ ఇబ్బందులు అన్నిటి గురించి కూడా మేము స్ట్రైక్ కంటిన్యూ చేస్తాము. వాటిలో ఏంటంటే ఫస్ట్ పేషెంట్ కేర్ అనేది ఇక్కడ లేదు సరిగ్గా. యాజ్ ఎ డాక్టర్గా మేము చేయాల్సిన పని మేము చేయలేకపోతున్నాం, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు. డ్రగ్స్
ప్రపంచంలో శాశ్వతమైనది ఏదీ లేదని, కాలానుగుణమైన మార్పు అనివార్యమని RG1 GM కల్వల నారాయణ అన్నారు. నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ అండ్ యాక్టింగ్ స్కూల్, కరోనా క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన గొప్ప మనసు లఘు చిత్రాన్ని గోదావరి కనిలో ఆయన ఆవిష్కరించారు. సాహిత్యానికి, కళలకు ప్రపంచ గతిని శాసించే శక్తి ఉందని ఆయన అన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కవులు, కళాకారులకు కొదవలేదని, ఈ ప్రాంత కళాకారుల ప్రతిభ ఎల్లలు దాటిందని ప్రశంసించారు. ఈ ప్రాంతం నుండి మరిన్ని మంచి చిత్రాలు రావాలని, అందుకు అవసరమైతే సంస్థ నుండి కూడా సహకారం అందిస్తామని చెప్పారు. వీళ్ళు కూడా రావాలి దగ్గర అందరు రావాలి కొంచెం ఇది కవర్ అవ్వట్లేదు. సాధ్యం కాదు. ఎందుకంటే శ్రీనాథుడు ప్రవరాఖ్యుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళినప్పుడు శ్రీనాథుడు ఒక పద్యం రాస్తాడు. ఏ విధంగానైతే హిమాలయ పర్వతాల నుంచి నీరు కిందికి వస్తుందో, కుండలు, కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, చెట్ల మీదకి వెళ్ళి నీళ్లు ఏ విధంగా పారుతాయో అది పద్యం రూపంలో, కంద పద్యం రూపంలో ఆయన రాస్తూ ఉంటాడు. అటజని కాంచ భూమిశ్వరుడు అంబర చుంబి శిరస్సరి జరి పటల ముహురు ముహురు అంటే ముహు ము అనే శబ్దం చేసుకుంటా వాటర్ కింద పడతాడు. నాకు శబ్దం చేసుకుంటూ ముహురు ముహురు లుటన భంగ తరంగ మృదంగ నిశ్చల నచ్చుకుంటాను మరి పుల్ల కలాపి కలాపి జాలమున్. నీళ్లు మీద నుంచి హిమాలయ పర్వతాల నుంచి భూమికి కిందికి ఏ విధంగా వాగులు, వంకలు, చెట్లు మీదకెళ్ళి ఏ విధంగా కిందికి వచ్చి పడతాయని శ్రీనాథుడు రాస్తూ ఉంటాడు. కాబట్టి మనిషి యొక్క విజన్, ఆలోచన విధానం ఎంత గొప్పది, ఏ విధమైన కళాత్మక హృదయంతో ఉంటుంది. ఆ కళలు భగవంతుడు మీకు అందరికీ ప్రసాదించినందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన కళ ఉన్నది. కాబట్టి ఈ కళాత్మక హృదయంతో మీరు సమాజాన్ని మార్పు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేసుకున్నందుకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మహిళలు పార్టిసిపేట్ చేశారు, వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హైదరాబాద్ లో గంజాయి కలకలం రేపింది. నాంపల్లి రైల్వే స్టేషన్ పోలీసులు 336 కిలోల గంజాయిని పట్టుకున్నారు. విశాఖ నుంచి ముంబైకి రైల్లో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు మార్కెట్లో 3 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఏసీ బోగిల్లో గంజాయి తరలిస్తున్నారు. సూత్రధారి మహాదేవిని A1 గా పోలీసులు గుర్తించారు. అలాగే 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇట్లనే పెట్టి దీని మీద మధ్యాహ్నం 2:10 సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి దాకా వెళ్ళే ట్రైన్ని చెక్ చేయడానికి మా అడిషనల్ డీజీ గారి ఆధ్వర్యంలో, ఎస్పీ గారి సమక్షంలో ఈ వెహికల్ చెక్ చేయడం జరుగుతుంది. దానికి మన ఎల్టీటీ ట్రైన్లో
నిన్న ఒక 14 మంది B1, 2, 3 3 భోగిలలో విశాఖ నుంచి ముంబై పోతుంది. వాళ్లకు అనుమానం వచ్చి వాళ్ళని మేము విచారించి చెక్ చేయగా వాళ్ళ బ్యాగులలో కొద్దిగా బరువుగా అవుతుందని చెప్పేసి అక్కడ చెక్ చేస్తే దాంట్లో గాంజా ఉందని చెప్పేసి వీళ్ళందరినీ లింగంపల్లి ఇచ్చేసి వీళ్ళందరూ చెక్ చేయగా 7 ఆడవాళ్ళు 7 మగవాళ్ళు ఉన్నారు. 7 మగవాళ్ళలో ఒక JCL ఉన్నాడు, జోనల్ ప్రొడ్యూస్ చేయలేదు. వాళ్ళు ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళ చిన్నపిల్లల్ని కూడా వేసుకొని వచ్చారు. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు అనుమానం రాదు, వాళ్ళకి ఇది చేయరని చెప్పేసి ఆ పిల్లల్ని కూడా వేసుకొని వచ్చింది. 3 దగ్గర 1 year 2 year బేబీ కూడా ఉన్నారు. వాళ్ళని చెక్ చేసి ఎక్కడ తీసుకొచ్చి వాళ్ళని ఈ గాంజా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పేదవాడి వైద్యం కోసం కోట్ల రూపాయలు వెచ్చించి నాణ్యతా ప్రమాణాలతో ఆసుపత్రుల నిర్మాణం చేపట్టింది. కాంట్రాక్టర్లకు నిధులు చెల్లిస్తూ ఆసుపత్రుల నిర్మాణాలు చేసింది. అయితే కాంట్రాక్టర్లు కాసులకు కకృతిపడి నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. తిరువూరు ఏరియా ఆసుపత్రిపై కొత్తగా భవన నిర్మాణం ప్రారంభించారు. అయితే ప్రతిరోజు గోడలు నీటితో తడుపుతుండటంతో భవనం స్లాబ్ పెచ్చులూడి లీకులు ఏర్పడింది. నిర్మాణ దశలోనే శిథిలంగా మారింది. లీకుల ద్వారా ఆసుపత్రికి వచ్చే రోగులపై నీరు వర్షంలా కురుస్తోంది. కాంట్రాక్టర్లు ఎంత నాణ్యతా ప్రమాణాలతో భవన నిర్మాణం చేపట్టారో ఈ దృశ్యాన్ని చూస్తే అర్థమవుతుంది. ఆసుపత్రి అధికారులు, అభివృద్ధి కమిటీ చైర్మన్ స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. కర్నూలు జిల్లా నందికొట్టూరులో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. సబ్ రిజిస్ట్రేషన్ సిబ్బంది నుంచి అనాధికారంగా ఉన్న నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్న స్టాంప్ రైటర్స్లను అదుపులోకి తీసుకుని హెచ్చరిస్తున్నారు. గచ్చిబౌలి డివిజన్ మధురానగర్లో కుక్క స్వరం విహారం చేసింది. కాలనీలో రోడ్డుపై తిరిగే ప్రతి ఒక్కరిని కాటు వేసింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దాదాపు 18 మంది పైన దాడి చేసింది. కుక్క దాడిలో చిన్నారులు కూడా ఉన్నారు. భావన అనే చిన్నారి కుక్క కాటుకు తీవ్రంగా గాయపడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కుక్కను పట్టుకోవడానికి జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేదు. దీంతో కాలనీ వాసులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. కుక్కకి ఇంకా
నేను దుర్గా భవాని దాబా కాజాగూడ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్న దాబా కాలనీ నుండి మాట్లాడుతున్నాను. నాకు 2 అబ్బాయిలు. అయితే మా మేనకోడలికి 2:30 టైంలో మా బాబులు ఏడుస్తున్నారని నేను 50 రూపీస్ ఇచ్చి పంపించామన్నమాట కొనుక్కోమని చెప్పి. అయితే మా ముందు గల్లీలోకి వెళ్ళారు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మా బాబుల వైపుకి ఆ డాగ్ వచ్చేసరికి మా మేనకోడలు ఏం చేసిందంటే రాయి తీసుకొని పైకి లేపేసరికి అది మొత్తం చాలా బైట్ చేసింది. ఫస్ట్ కాలి దగ్గర బైట్ చేసిందంట, తర్వాత దాన్ని ఇట్లా కిందికి నూకేస్తే మళ్ళీ తర్వాత చేతులని 2 చేతులతో ఇక్కడ 10 బైట్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం కండ మొత్తం బయటకు వచ్చేసింది అనమాట. అంత బైట్ చేసింది. అప్పుడు అంత కేర్ తీసుకోలేము మేము. ఆ టైంలో మాకు ఏం అర్థం కాక మేము హాస్పిటల్కి తీసుకెళ్ళినాం కానీ ఎక్కడ ఎవ్వరు స్పందించలేరు. తర్వాత అపోలోకి తీసుకెళ్ళామన్నమాట. తర్వాత అందరు పద్మక్క వీళ్ళందరూ వచ్చారు మా దగ్గరికి, చూశారు. తర్వాత మేము అంత సీరియస్గా అనుకోలేదు అసలు అంత అవుతుందా అని చెప్పి. తర్వాత మా మేనకోడలు ఫస్ట్ చిన్న మేనకోడలికి కరిసింది. పెద్ద మేనకోడలు వచ్చి చూసింది, సాయిషా అనే అమ్మాయి చూసి తనకి ఆధార్ కార్డు కావాలంటే మళ్ళీ ఇంటికి వచ్చి తీసుకురావడానికి హాస్పిటల్కి వచ్చేసరికి ఒక 6 o'clockకి హాస్పిటల్ ఉంది. 6:15కి మళ్ళీ తనకు కూడా డాగ్ అనేది బైట్ చేసింది. జస్ట్ ఓన్లీ ఒక కీస్ కోసం ఆమె ఒక గడ్డపైకి వెళ్తుంటే ఆ డాగ్ అసలు అక్కడెక్కడ లేదు. ఒక జెట్ లాగా వచ్చి అది మొత్తం తను చాలా ట్రై చేసింది దాన్ని తప్పుకోవడానికి, కానీ మొత్తం హ్యాండ్కి ఇప్పుడు కాల్కి కూడా చాలా ఫ్రాక్చర్ అయిపోయింది. ఇప్పుడు డాక్టర్స్ హాస్పిటల్లోనే ఉన్న వాళ్ళిద్దరు, ఇంకొకరు అపోలో హాస్పిటల్లో ఉన్నారు, భావన ఇంకా సాయిష. ఇంకో అమ్మాయి కూడా మా సాయిషకి అయిన ఒక 20 minutesలోనే ఇంకో అమ్మాయి కూడా అయింది. తన పేరు కూడా హారిక. తను కూడా అపోలోలోనే ట్రీట్మెంట్ చేసుకుంటుంది. ఇంకా మధురానగర్ కాలనీ ఇది. నేను సాయంత్రం బిస్కెట్లు వేసే టైంలో ఒక ముస్లిం ఆయన పర్సన్ కలిసింది. తర్వాత బిస్కెట్లు వేసిన తర్వాత ఆయన కలిసిన తర్వాత నేను దాన్ని కొడదామని చెప్పేసి పిల్లలు మొత్తం గల్లీలో కనీసం ఒక 30 మంది వరకు ఉంటారు, చిన్నపిల్లలు ఆడుకుంటూ ఒక సైకిల్ మీద తిరుగుతుంటారు. దాన్ని కొడదామని వెళ్ళేసరికి మరి వచ్చి నా మీదే కరిసేసింది. రోజు దానికి ఫుడ్ మేమే పెడతాం. 9 years నుంచి అది ఇక్కడే తిరుగుతుందంట. మొత్తం ఎంతమందిని కరిచింది? మొత్తం 18 members కరిచింది మొత్తం. దాంట్లో ఎవరికైనా సీరియస్ ఉందా? ఇప్పుడు సీరియస్ ఉంది. ఆ పాప ఇప్పుడు సర్జరీ అవుతుందంట. నరం కట్ అయిపోయింది, ఈ చెయ్యి నరం కట్ అయిపోయింది. ఆ పిల్ల ఇప్పుడు ఐసీయూలో ఉందంట. ఏ హాస్పిటల్ అంత పర్టికులర్ తెలియదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఏపీలో పరిణామాలపై జస్టిస్ చంద్రు సంచలన వ్యాఖ్యలు. హైకోర్టు పరిధి దాటి వ్యవహరిస్తోందన్న జస్టిస్. నిజామాబాద్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. 28 మంది బాధితులకు ఆర్థిక సహాయం. ఎన్నికల్లో టీఆర్ఎస్ దే విజయం ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి విఠల్. సింగరేణి సమ్మెలో పాల్గొన్న పుట్టా మధుకర్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని స్పష్టం. ఏపీ సమ్మెబాట పట్టిన జూనియర్ డాక్టర్లు. ఒంగోలులో విధులు బహిష్కరించి ఆందోళన. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.